హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడిటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్లో ఒకటైనటువంటి కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ గురించి చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు, అలాగే చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టు నుంచి అయితే మనకి చాలా నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనకి కంప్యూటర్ ఆపరేటర్ గురించి చూద్దాం. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది హైకోర్టు వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ నుంచి లేదంటువంటి ఆల్ డిస్ట్రిక్ట్ కోర్టు వెబ్సైట్స్ అనేది ఉన్నాయి తెలంగాణకి సంబంధించి. ఆ వెబ్సైట్ నుంచి అయితే మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. అయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసి చూసినట్లయితే 8 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 వరకు అయితే ఉండడం జరిగింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే కనుక 31 జనవరి 2025 అప్ టు మిడ్ నైట్ 11:59 PM వరకు అయితే అందుబాటులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ కానీ, లేదంటే దీనికి సంబంధించి ప్రతి అప్డేట్ రిజల్ట్ కానీ, ప్రతి అప్డేట్ కూడా మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూద్దాం. అది కూడా టెంటేటివ్గా ఇవ్వడం జరిగింది, అంటే తాత్కాలికంగా అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే పబ్లికేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ వచ్చేసి మనకి 2 జనవరి 2025న రిలీజ్ అవ్వడం జరిగింది. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 8 జనవరి 2025. క్లోజింగ్ డేట్ వచ్చేసి 31 జనవరి 2025. అలాగే ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్ట్లో లేదా అవుట్సోర్సింగ్లో ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారో ఈ సర్వీస్కి సంబంధించి వారికి వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10th ఫిబ్రవరి 2025. క్లోజింగ్ డేట్ వచ్చేసి 25th ఫిబ్రవరి 2025. అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ వచ్చేసి అది తర్వాత ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్ 2025లో అయితే నిర్వహించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వేకెన్సీస్ చూద్దాం. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక కేటగిరీ వైజ్గా ఓసీ ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. బీసీఏ 2 పోస్టులు ఉన్నాయి, అందులో ఒకటి ఉమెన్కి. బీసీబీ ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఉమెన్కి రిజర్వ్డ్. బీసీసీ ఒక పోస్ట్ ఉంది. బీసీడి ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఉమెన్కి రిజర్వ్డ్. బీసీఈ ఒక పోస్టు, అది కూడా ఉమెన్కి. ఎస్సీ 3 పోస్టులు ఇవ్వడం జరిగింది, అందులో ఒకటి ఉమెన్కి. ఎస్టీ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది కూడా ఉమెన్కి. టోటల్గా చూసుకున్నట్లయితే 11 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది, అందులో 6 ఉమెన్కి రిజర్వ్డ్ అయితే చేయబడినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం ఒకసారి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక దీనికి డిగ్రీ అయితే కావాలి. డిగ్రీలో మనకి ఆర్ట్స్, సైన్స్ లేదా కామర్సు లేదా లా ఆఫ్ యూనివర్సిటీ అయితే చేసి ఉండాలి. అలాగే ఇది కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కాబట్టి దీనికి వచ్చేసి మనకి తప్పకుండా టైప్ రైటర్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీషు, అది కూడా విత్ స్పీడ్ ఆఫ్ 45 వర్డ్ పర్ మినిట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే చూసుకున్నట్లయితే కనుక పీజీ ఇన్ డిప్లొమా కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వారు కూడా 1 year కోర్స్ చేసిన వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్ పబ్లిష్ చేసిన డేట్కి అనేది అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం. ఏజ్ లిమిట్ చూసినట్లయితే కనుక మనకి 1 జూలై 2025 నాటికి ఖచ్చితంగా 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. అదేవిధంగా 34 years అయితే దాటి ఉండకూడదు. అలాగే దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీకి సంబంధించి, అదేవిధంగా ట్రైబ్స్ ఇన్ ద ఏజెన్సీ ఏరియాస్, అలాగే బీసీస్ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే కనుక 5 years అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నట్లయితే కనుక వారికి 10 years అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇప్పటికే ఎవరైనా అవుట్సోర్సింగ్ కానీ లేదా కాంట్రాక్ట్లో కానీ చేస్తున్నట్లయితే కనుక వారికి కూడా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఎన్ని ఇయర్స్ అని అయితే మెన్షన్ చేయలేదు, కానీ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా వాళ్ళు కంపల్సరీ 2 years సర్వీస్ చేసిన వారికి మాత్రమే ఇది అనేది అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్ తోటి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటాయి.
ఇందులో 25 క్వశ్చన్స్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఉంటాయి. 25 క్వశ్చన్లు వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ మీద అయితే ఉండడం జరుగుతుంది. అయితే ప్రతి క్వశ్చన్కి మనకి 1 మార్క్ ఉంటుంది. అంటే 50 క్వశ్చన్లకి 50 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. డ్యూరేషన్ చూసుకున్నట్లయితే కనుక 60 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే టైప్ టెస్ట్ అనేది ఉంటుంది. హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్కి సంబంధించి టైప్ టెస్ట్ అనేది ఉంటుంది. 40 మార్క్స్కి ఇది ఉంటుంది. అదేవిధంగా ఓరల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఓరల్ ఇంటర్వ్యూ వచ్చేసి 10 మార్క్స్కి, అంటే మనకి 50 మార్క్స్కి ఎగ్జాము, 40 మార్క్స్కి టైపింగ్ టెస్ట్, 10 మార్క్స్కి ఓరల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. అయితే దీని మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మనకు వచ్చేసి 45% ఫర్ ఓసీ ఈడబ్ల్యూఎస్, 40% ఫర్ బీసీ, అదేవిధంగా 35% ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అడిషనల్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మనకి ఈ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్లో చేస్తున్నారో ఈ డిపార్ట్మెంట్స్లో వారికి అడిషనల్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వాళ్ళు 2 ఇయర్స్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. వచ్చిన తర్వాత మాత్రమే వీరికి ఫైనల్ మెరిట్ లిస్ట్లో అడిషనల్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీజు ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఎగ్జామ్ ఫీజు డీటెయిల్స్ చూసినట్లయితే కనుక ఓసీ మరియు బీసీ కేటగిరీస్కి వచ్చేసి 600 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 400 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం. ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చూసినట్లయితే కనుక అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి. క్వాలిఫికేషన్కి సంబంధించి, టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి, అదేవిధంగా మార్క్స్ లిస్టు, పాస్ సర్టిఫికేటు, అలాగే మనకి ఏజ్ ఎవిడెన్స్ కోసం మనకి ఎస్ఎస్సి సర్టిఫికేటు, అలాగే ఎస్సీ ఎస్టీకి బీసీకి సంబంధించి మనకి కమ్యూనిటీ సర్టిఫికేటు, అదేవిధంగా ఓబీసీ సర్టిఫికేటు, ఇవన్నీ అయితే ఉండాలి మనకి అందుబాటులో. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఎవరైతే ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారో వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అప్లై చేసే విధానం చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది 2 పార్ట్స్గా అయితే ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి మనకి 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పార్ట్ బి వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఫ్రెండ్స్. పార్ట్ ఏ మనం ఫిల్ చేసిన తర్వాత మనకి ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మనం లాగిన్ అయిన తర్వాత మనం అప్లై చేయాలనుకున్న పోస్టులకి అయితే అప్లై చేయవచ్చు. అయితే క్యాండిడేట్స్ ఏ ఎలిజిబుల్ ఉన్నాయో ఆ పోస్టులన్నిటికీ అప్లై చేయవచ్చు. అప్లై చేసిన ప్రతి అప్లికేషన్ కూడా డిఫరెంట్ అప్లికేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.